engineering topic transformer. Transformer is the simplest device that is used to transform the electric energy from alternating current circuit to another circuit or multiple circuits. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక సింప్లెస్ట్ డివైస్. అంటే ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్ని కరెంట్ అనేది పాస్ చేస్తుంది, లేకపోతే ఒక సర్క్యూట్ నుంచి మల్టిపుల్ సర్క్యూట్కి కరెంట్ అనేది పాస్ చేస్తుంది. ద ప్రాసెస్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆ ప్రాసెస్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటాం. ఏ ట్రాన్స్ఫార్మ్ వర్క్స్ ద ప్రిన్సిపల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ టు స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద వోల్టేజ్. దీంట్లో స్టెప్ అప్ స్టెప్ డౌన్ వోల్టేజెస్ రెండు ఉంటాయి. ఏ ట్రాన్స్ఫార్మర్ ఐదర్ ఇంక్రీజింగ్ ద ఏసీ వోల్టేజ్, అంటే ఏసీ వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాం. ఏసీ వోల్టేజ్ డిక్రీజ్ అయినప్పుడు దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఏ ట్రాన్స్ఫార్మర్ విచ్ ఈజ్ నార్మల్లీ యూటిలైజ్ ద ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఏంటంటే కరెంట్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఈజ్ ఫండమెంటల్ ద వోల్టేజ్ కంట్రోల్ డివైస్, వోల్టేజ్ని కంట్రోల్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ యూజ్లీ వైడ్ టు రేంజ్ ఆఫ్ ది పర్పస్. ఏ రేంజ్లో ఉంది, హై రేంజ్ ఆర్ లో రేంజ్, ఏ రేంజ్లో కరెంట్ అనేది వస్తుంది, ఏ రేంజ్లో కరెంట్ అనేది పోతుంది అనేది ట్రాన్స్ఫార్మర్ అనేది ట్రాన్స్ఫార్మర్ దానికి యూజ్ చేసాం. ఇంక్లూడింగ్ ద ఇంక్రీజింగ్ ద వోల్టేజ్ ఫ్రమ్ ది ఎలక్ట్రిక్ జనరేటింగ్ ఆఫ్ ది ఎనేబుల్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్. అంటే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు అది లాంగ్ డిస్టెన్స్కి ట్రాన్స్మిషన్ అవుతుంది ఎలక్ట్రిసిటీ. డిక్రీజింగ్ అయినప్పుడు కన్వెన్షనల్ పవర్ సర్క్యూట్స్ ఆర్ లో వోల్టేజ్, అంటే మనకి డిక్రీజింగ్ అయినప్పుడు వోల్టేజ్ అనేది తక్కువ ఉంటుంది, మళ్ళీ తక్కువ డిస్టెన్స్కి యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు నాకు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏందో చూద్దాం. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ కాయిల్ ఉంటుంది, సెకండరీ కాయిల్ ఉంటుంది. దీని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. దీని కోర్ ప్రైమరీ కాయిల్ అనేది తక్కువ ఉంటుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ కాయిల్ అనేది తక్కువ ఉంటుంది, సెకండరీ కాయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. వైండింగ్ ఆర్గ్యుమెంట్స్, దీంట్లో వైండింగ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. ప్రైమరీ వైండింగ్ ఏంది, థిన్ ఉంటుంది, అంటే తక్కువ, థిన్ వైర్ మోర్ టర్న్స్. ప్రైమరీ వైండింగ్లో థిన్ వైర్ ఉంటుంది, మోర్ టర్న్స్ ఉంటాయి. హై వోల్టేజ్ లో కరెంట్, హై వోల్టేజ్ ఉంటుంది, లో కరెంట్ ఉంటుంది. సెకండరీ వైండింగ్లో థిక్ వైర్, ఇట్లా థిక్ వైర్ ఉంటుంది, ఫేవర్ టర్న్స్, లో వోల్టేజ్ అండ్ హై సేఫ్ ఆర్ యూజ్. ఇలా హై కరెంట్ ఉంటుంది, లో వోల్టేజ్ అనేది ఉంటుంది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్లో. నెక్స్ట్, బికాస్ ఆఫ్ ది ప్రైమరీ వైండింగ్ హ్యాస్ ది fewer turns then the secondary windings or the short of transformer, the ratio of the primary or secondary windings are greater than 1. దీనికన్నా ఇది గ్రేటర్ దాన్ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్ ఎక్కువ ఉంటుంది. దేంట్లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో ఇది ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ చెప్పాను కదా ఇప్పటిదాకా. ఈ ప్రైమరీ వైండింగ్లో ఎక్కువ వైండింగ్స్ ఉంటాయి, సెకండరీ వైండింగ్లో తక్కువ వైండింగ్స్ ఉంటాయి. వైండింగ్ ఆర్గ్యుమెంట్స్, ప్రైమరీ వైండింగ్ అనేది థిక్ ఉంటుంది, ఫ్యూయర్ టర్న్స్, క్యారియర్, హై కరెంట్, లో వోల్టేజ్. దీంట్లో హై కరెంట్, ముందు దాంట్లో ఏంటంటే ఇది లో కరెంట్ హై వోల్టేజ్ ఉంటుండే, బట్ ఇక్కడ లో వోల్టేజ్ ఉంటుంది, హై కరెంట్ ఉంటుంది. సెకండరీ వైండింగ్స్ ఏముంటుందంటే హై వోల్టేజ్ ఉంటుంది, లో కరెంట్, వోల్టేజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కరెంట్ అనేది తక్కువ వస్తుంది. ద నంబర్ ఆఫ్ windings of the primary side is step down transformer is more than the one of the secondary winding. Secondary winding కన్నా primary winding కి టర్న్స్ ఎక్కువ ఉంటాయి. The result is overall secondary to primary windings ratio always less than the 1. దీనికన్నా ఇది ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్, ఇది ఎప్పుడైనా ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్. ఐపీ అంటే పాజింగ్ కరెంట్, ఇది పాజింగ్ వోల్టేజ్, ఇది కూడా కరెంట్ వోల్టేజ్. ఇది నెంబర్ ఆఫ్ టర్న్స్, ఇవి నెంబర్ ఆఫ్ టర్న్స్. The transformer works on the principle Faraday's law electromagnetic induction, mutual induction between two coils. Mutual induction between two coils, ఇదొక కాయిల్ ఇదొక కాయిల్ కదా, ఇది మ్యూచువల్ ఇండక్షన్ బిట్వీన్ టూ కాయిల్స్ని యూజ్ చేస్తాం. దాన్ని ఫారడేస్ లా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దాంట్లో ఫారడేస్ లా యూజ్ చేసుకొని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్స్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్ బిట్వీన్ టూ కాయిల్స్కి మ్యూచువల్ ఇండక్షన్ అనేది ఉంటుంది.
When the AC voltage is applied to the primary windings, it is producing the alternating magnetic flux to the iron coil. ఇక్కడ AC voltage అనేది మనం అప్లై చేసినప్పుడు మనకి magnetic flux అనేది ఐరన్ కాయిల్ నుంచి రిలీజ్ అవుతుంది, magnetic flux. నెక్స్ట్ ద ఫ్లక్స్ లింక్ బోత్ ద ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్. ఫ్లక్స్ అనేది ప్రైమరీ వైండింగ్కి సెకండరీ వైండింగ్కి రెండింటికి లింక్ అయి ఉంటుంది. Due to mutual induction and EMF is inducing the secondary winding. మ్యూచువల్ ఇండక్షన్ ఉన్నప్పుడు EMF అనేది సెకండరీ కాయిల్లో వర్క్ చేస్తుంది.